ఆపరేషన్ సింధూర్పై ఏపీ డిప్యూటీ సీఎం స్పందన. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. ఆపరేషన్ సింధూర్పై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పందన. దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి జననీరాజనం. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్న జనం. వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కల్లితాండాకు తీసుకెళ్తుండగా రోడ్డు పొడవునా జననీరాజనం. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు. రేపు వీర జవాన్ మురళీ నాయక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.